యూట్యూబ్ ఈ పేరు వినగానే చాలామంది యువతకు సినిమాలు, సరదా షోలు, లఘు చిత్రాలే గుర్తుకొస్తాయి. వినోదానికి చిరునామాగా మారిన ఆ వేదికను ఓ నిరుపేద యువకుడు తన ఆశలకు వారధిగా మలుచుకున్నాడు. అవసరమైన సాంకేతిక మెళకువలు నేర్చుకుంటున్నాడు. తక్కువ ఖర్చుతో అధునాతన డ్రోన్ రూపొందించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అవసరం, ఆలోచన నుంచే ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయి. సరైన ప్రోత్సాహం, కావలసిన ఆర్థిక వనరులు అందుబాటులో లేకున్నా పట్టుదలతో అధునాతన డ్రోన్ తయారు చేశాడు ప్రకాశం జిల్లా యువకుడు కొత్తపల్లి సన్నీ. తక్కువ ఖర్చుతో వ్యవసాయానికి ఉపయోగపడి తేలికపాటి డ్రోన్ అందుబాటులోకి తెచ్చాడు. యువ ఇంజనీర్గా ప్రతిభ చూపుతున్నాడు. ఇంటర్‌లోనే ఉండగానే ఈ డ్రోన్స్ అనేవి యూట్యూబ్‌లో చూడటం స్టార్ట్ చేశాను. యూట్యూబ్‌లో చూస్తేనే ఇంకా డ్రోన్స్ ఎలా తయారు చేయాలి ఏంటనేది కొంచెం నాలెడ్జ్ నేర్చుకున్నాను. కాగా మామూలుగా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం అన్నీ పాస్ అయ్యి కంప్లీట్ అయింది. కాకపోతే ఇంట్లో పరిస్థితి బాగాలేకపోవటం వల్ల, మా నాన్నకి కొంచెం బాగాలేకపోవడం వల్ల, క్యాన్సర్ రావటం వల్ల కొంచెం చదువుకోవడం ఇబ్బంది అయ్యి 2 సంవత్సరాలు కాలేజీ ఆపాల్సి వచ్చింది. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఈ 1 kg లిఫ్ట్ చేసేటట్టు ఒక డెమో డ్రోన్ తయారు చేశాను. నేను మామూలుగా సామాన్యంగా అన్ని ఏమన్నా డ్రోన్స్ కానీ, ఏమన్నా హెలికాప్టర్స్ కానీ, రిమోట్ కార్స్ కానీ ఏమన్నా తయారు చేయడం అలవాటు. ప్రకాశం జిల్లా మార్టూరుకి చెందిన సన్నీ చిన్నతనం నుంచే చిన్న చిన్న పరికరాలతో వినూత్న వస్తువులు తయారు చేసేవాడు. తనతో పాటే ఈ అభిరుచి పెరుగుతూ వచ్చింది. డ్రోన్ తయారీపై దృష్టి సారించాడు. ఇంటర్ చదివేటప్పుడు తండ్రి బాబూరావు క్యాన్సర్ బారిన పడటంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇంజనీరింగ్ చేద్దామనుకున్న సమయంలో తండ్రి మరణించడంతో సన్నీ చదువుకు దూరమయ్యాడు. కుటుంబ పోషణ కోసం దొరికిన పని చేశాడు. డ్రోన్ తయారు చేయాలనే ఆలోచనను మాత్రం మానుకోలేదు. నైట్ టైము వాచ్మెన్ కానీ పగలు అమ్మకు తోడుగా ఉంటానే ఏదో ఒక వర్క్ చేస్తానే, కొంత ఇంట్లో ఇస్తా, కొంత దాచుకుంటానే ఉన్నాను మనీ. అలాగే ఆ రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని అది నాలెడ్జ్ అంతా యూట్యూబ్లో చూస్తాం. కానీ ఈ డ్రోన్స్ ఇవన్నీ వెయిట్కి యూజ్ చేస్తారు. మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ మెడికల్ కిట్, లేదంటే పవర్ లైన్స్ ఏమన్నా చెక్ చేయడానికి కానీ, లేక అగ్రికల్చర్లో ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది. అగ్రికల్చర్లో స్ప్రేయింగ్ డ్రోన్స్గా కానీ ఇలా వాడటం జరుగుతుంది. అయితే ఇంక నేను డ్రోన్స్ బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అయింది. కాకపోతే ఇంకా దాచుకున్న డబ్బుల్ని ఇంకా చిన్నగా ఒక్కొక్కటి స్పేర్ పార్ట్స్ కొనుక్కోవడం స్టార్ట్ చేశాను. 2 ఏళ్ల పాటు వివిధ రకాల పనులు చేసిన సన్నీ ఇంటి అవసరాలకే కాక డ్రోన్ తయారీకి కొంత మొత్తం దాచుకున్నాడు. యూట్యూబ్ వీడియోల ద్వారా సాంకేతిక అంశాల్ని నేర్చుకున్నాడు. డ్రోన్ తయారీకి అవసరమైన పరికరాల్ని చైనా నుంచి తక్కువ ధరకు ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. తల్లి, స్నేహితుల ప్రోత్సాహంతో గతేడాది ఎంసెట్ రాశాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం సమీపంలోని పాలడుగు నాగభూషణం చౌదరి అండ్ విజయ్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ సీటు సంపాదించాడు. కళాశాలలో చేరిన తొలి ఏడాదే అధ్యాపకుల సహకారంతో తేలికపాటి డ్రోన్ను రూపొందించాడు. పూణేలో సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ కనుక్కొని కొన్ని స్పేర్ పార్ట్స్ తెప్పించుకోవడం, చైనా నుంచి తెప్పించుకోవడం, ఆన్లైన్ షాపింగ్స్ ద్వారా, చైనా ఆన్లైన్ షాపింగ్స్ ద్వారా ఆ స్పేర్ పార్ట్స్ అన్ని తెప్పించుకున్నాను. ఇంకా చిన్నగా 1 kg లిఫ్ట్ చేసేటట్టు రీసెంట్గా ఒక 6 months బ్యాక్ తయారు చేశాను. పూర్తి అయిన తర్వాత బాగా ఆ కాలేజీ వాళ్ళు కూడా కొంచెం మనీ పరంగా కానీ కొంచెం సపోర్ట్ ఇచ్చారు బాగా. నరసరావుపేటలోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్న సన్నీ 2 ఏళ్లు శ్రమించి సొంతంగా దాచుకున్న 60,000 రూపాయలతో ఇంటి వద్దే డ్రోన్ తయారు చేశాడు. అది ఎగిరే ప్రక్రియ కోసం జీపీఎస్ సాంకేతికత ఉపయోగించాడు. కిలోమీటరు పరిధి వరకు అన్ని వైపులా ఎగిరేలా మలిచాడు. కిలో బరువున్న వస్తువుల్ని మోసుకెళ్లేలా, వ్యవసాయం, ఆరోగ్య సేవల్ని అందించేందుకు వీలుగా ఈ డ్రోన్ను అందుబాటులోకి తెచ్చాడు.
శివరాజ్ సార్ అని ఆయన మామూలుగా నన్ను కాలేజీలో దగ్గరుండి మరి జాయిన్ చేయించారు. ఆ ఆధ్వర్యంలో కొంచెం డ్రోన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ అయితే 1 kg లిఫ్ట్ చేసేటట్టు తయారు చేశాను. నాకు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉండి నేను ఈ డ్రోన్తో ఇలా కొన్నాళ్ళుగా ఇలానే ఉండిపోయాను. నాకు మనీ పరంగా ఏమన్నా గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా హెల్ప్ ఏమన్నా అందితే నేను కొంచెం 20 kg లిఫ్ట్ చేసేటట్టు ఏమన్నా 20 లీటర్స్ 15 లీటర్స్ కెపాసిటీతో అగ్రికల్చర్ డ్రోన్స్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. పేదరికంలో పుట్టినా అవరోధాలు ఎదురైనా అనుకున్న విధంగా డ్రోన్ తయారు చేసిన సన్నీ ఇప్పుడు ఎరువులు, పురుగు మందులు పిచికారీ వంటి వ్యవసాయ అవసరాలకు సరిపడే పెద్ద డ్రోన్ తయారు చేయడంపై దృష్టి సారించాడు. దాతల సహకారంతో ఆ దిశగా ముందుకు అడుగులు వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. నేను ఇట్లాంటి ఎందుకయ్యా నీకు, మనకేం ఇంట్లో జరగట్లేదు, ఇట్లాంటి చేయగా సన్య డబ్బులు అవతనికి కానీ ప్రయోజనం లేదు అని అన్నా. అంటే నీకెందుకు, నేను చూపిస్తానమ్మా, ఎవరో సహాయం చేస్తారు ఉండేవాళ్ళు, పేపర్కి వేపిస్తాను అది ఇది అని అన్నాడు. చాలా సంతోషంగా ఉంది. మరి వాళ్ళ రోజున ఆ అబ్బాయి ఈ స్థాయికి ఎదిగాడంటే మా కాలనీ వాసులు మొత్తం పేదవాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నైట్ కూడా వాచ్మెన్గా చేసుకొని పగులు చదువుకుంటూ ఈ స్థాయికి ఎదిగాడంటే మాకందరికీ గర్వకారణంగా ఉంది. కుటుంబ సభ్యులు, కళాశాల యాజమాన్యం సహకారంతో అన్నదాతలకు ఉపయోగపడే మరిన్ని ఆవిష్కరణలకు రూపమివ్వటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు సన్నీ. పట్టుదలతో, పరిమిత వనరులతోనే పరికరాల్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.